అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఒక వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే నేను భూయోగ జీవ సమాధి అనేది చేయటం జరిగింది. భూయోగ జీవ సమాధిలో చాలామంది ఇలాగే భక్తులందరూ ఉండగా ఆ యొక్క గుంటలో కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఈ లైటింగ్స్కి ఓపెన్ గ్రౌండ్ వల్ల చాలా పురుగులు వచ్చి ఆ గుంటలో పడ్డాయి. సరే నిచ్చెన వేశారు, నేను కిందకి దిగాను, దర్భచాప వేసుకుని కూర్చున్నాను. ఇలాగే సరే కూర్చోగానే వెంటనే అవి గుప్పుమని లెగిసేటప్పటికి భయం వేసింది. జస్ట్ అంటే ఇంటి ఇన్నున్నాయి దోమలు, వీటిని తరవడానికి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే పైన ఐరన్ షీట్స్ పడిపోతున్నాయి, దాని మీద క్లాత్ వేస్తున్నారు, మళ్ళీ ఇసుక వేసేశారు. అంతా కూడా ఒక 3 minutes 2 minutesలో అంతా జరిగిపోయింది. ఇక లోపలంతా కట్టికి చీకటి, ఎటువంటి శబ్దం లేదు. ఇక మెల్లిగా అన్నీ పాకిపోతున్నాయి, కుట్టేస్తున్నాయి, అని సౌండ్స్ వస్తున్నాయి, చెవుల దగ్గర పాకేస్తున్నాయి. అయితే నాకున్నటువంటి పరమ గురువుల యొక్క అనుగ్రహంతో ఒక్కసారిగా అమ్మవారిని తలుచుకొని అమ్మాయి యొక్క భూయోగ జీవ సమాధిలో భూశాంతి కోసం చేస్తున్నటువంటి ఈ తపస్సుకి ఈ యొక్క వీళ్ళందరూ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అమ్మ దయచేసి మీరందరూ కూడా నా తపస్సుకి ఆటంకం కాకుండా నన్ను రక్షించండి. నేను ధ్యానంలోకి వెళ్ళబోతున్నాను, మీరందరూ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చాలా ఆర్తిగా ఇలాగే ఇప్పుడు ఎలా మాట్లాడానో అలాగే చెప్పటం జరిగింది. ఏది ఈ దోమలకి పురుగులకి. వెంటనే ఒకే ఒక సెకండ్ 2 secondsలోనే ఆ సౌండ్స్ ఆగిపోయాయి. అన్నీ కూడా ఎక్కడ సైలెంట్ అయిపోయినాయి. ఇక నా మీద ఒక 2 అడుగున్నర ఉంటుంది హైట్. అక్కడ ఉన్న దాంట్లో ఆ గుంటలో, ఆ మట్టి గుంటలో మనకి ఆక్సిజన్ కొద్దిగా ఉంటుంది, దాంట్లో కార్బన్ మొనాక్సైడ్, నత్రజని, ఇలా అనేక రకాలైనటువంటి వాయువులు భూమిలోంచి పొరల్లో నుంచి వస్తూ ఉంటాయి లోపలికి. అలాగే కొద్దిగా గొప్ప ఉన్న ఆక్సిజన్ ఈ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్తో NO2గా మారిపోతాయి, అలాగే CO2గా మారిపోతుంది. ఇట్లా ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. ఇక ఈ స్థితిలో పద్మాసనంలో కూర్చొని, ధ్యాన ముద్రలో కూర్చొని మెల్లిగా చేస్తుంటే అంతా కూడా స్ట్రక్ అయిపోతూ ఉన్నాయి. అంతా స్ట్రక్ అయిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కొట్టుకునే పరిస్థితి. తర్వాత మెల్లిగా కూడా శ్వాస ఆగిపోయింది. ఈ శ్వాస అంతర్ముఖ ప్రాణాయామంగా ఉంటుందని అలాగే కూర్చొని ధ్యానం చేయటం, ఒక్క పురుగు కూడా డిస్టర్బ్ చేయకపోవటం ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది అమ్మవారి దయ వల్ల నేను సాధించినటువంటి గొప్ప విజయంగా నేను భావిస్తాను.